గాజులు దొంగతనం చేసింది మీరా అని చెప్పేసి అందరూ ఫిక్స్ అయిపోతారు. వెంటనే మీరాను బయటికి పంపించడానికి భానుమతి కావాలని చెప్పేసి ఈ నాటకం ఆడిస్తూ ఉంటుంది. ఇక వెంటనే భానుమతి మీరా తన లగేజ్తో పాటుగా బయటికి వచ్చిన తర్వాత గాజులు తీయలేదని ఎంతగా చెప్పినా కూడా వినిపించుకోకుండా నువ్వే తీసావని ఇప్పుడు నిజాయితీగా ఒప్పుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్నావు కదా అని చెప్పేసి ఈ విధంగాని తనను శాశ్వతంగా ఇంట్లో నుంచి పంపిస్తే హ్యాపీగా మళ్ళీ అతిథి ఇంటి కోడలై బాబును చూసుకున్నంత ఛాన్స్ దొరుకుతుందని చెప్పేసి అనుకుంటుంది. ఈలోపు వెంటనే నిజాన్ని బయట పెట్టడానికి వెంటనే గౌతమ్ ఒక స్వామీజీని కలిసి అసలు ఆ గాజులు దొంగతనం చేసింది ఎవరు అని చెప్పేసి నిజాన్ని బయట పెట్టడానికి ఒక స్వామీజీని తీసుకురావడానికి వెళ్ళిపోతాడు. ఈలోపు వెంటనే మీరా బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక సుభద్ర గాజులు తీస్తే అక్కడ పెట్టమ్మా, నిన్ను తప్పుగా అనుకోము, ఇక నువ్వు మళ్ళీ ఇక్కడ ఉండొచ్చు అని అంటుండగా ఏం మాట్లాడుతున్నావు, దొంగతనం చేసినా కూడా తనని ఇక్కడ ఉండనడం మన మూర్ఖత్వం, ఏయ్ వెళ్ళవే అని చెప్పేసి భానుమతి అంటూ ఉంటుంది. ఈలోపు మీరా ఏడ్చుకుంటూ వెళ్తుండగా గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి ఇక ఎదురుగా గౌతమ్ ఉంటాడు. గౌతమ్ను చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఎక్కడికి వెళ్తున్నారు మీరా గారు, లగేజ్ సర్దుకొని అని చెప్పేసి గౌతమ్ అడుగుతూ ఉంటాడు. ఏంటిరా కొత్తగా అడుగుతున్నావు, అది గాజులు దొంగతనం చేసింది అంటే నిజాయితీగా నిరూపించుకోవడానికి సాక్ష్యం లేదు కాబట్టి దాన్ని దొంగతనం చేసినని ఫిక్స్ అయిపోయింది కాబట్టి మెల్లిగా అక్కడి నుంచి తప్పించుకుంటుందిరా, ఇక్కడ అర్థం కావట్లేదా అని చెప్పేసి భానుమతి అంటూ ఉంటుంది. అసలు దొంగతనం చేసింది మీరా గారు అని చెప్పేసి ఎవరిదైనా సాక్ష్యం ఉందా, తను దొంగతనం చేసినప్పుడు మీరేమైనా చూసారా, అదేంద్రా రాత్రి కావాలని చెప్పేసి ఆ ఇంటి పొంటి అన్నట్టుగా ఇక అటు ఇటు తిరుగుతుంది నేనే కదా, కానీ తను దొంగతనం చేసినప్పుడు నువ్వు చూడలేదు కదనే అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు, దొంగతనం చేసిందే నేరం ఒప్పుకొని బయటికి పోవాలనుకుంటుంది, అలాంటి దాన్ని వెనకకేసుకోవడం ఏంటి గౌతమ్ అని అతిథి అంటూ ఉంటుంది. అదే దాని గురించి మాట్లాడడానికే స్వామీజీని తీసుకొచ్చాను. స్వామీజీ ఎవరు దొంగతనం చేసిందో బయటపడ్డ తర్వాత అప్పుడు వాళ్ళు తట్టబుట్ట సర్దుకొని బయటికి వెళ్ళాలి, ఆఖరికి మీర దొంగతనం చేసినా సరే అంటున్నావు కదా అనే విధంగా భానుమతి అంటూ ఉంటుంది. ఈలోపు అవంతిక ఉన్ను కార్తిక్ గుటికలు వేస్తూ ఉంటారు. వెంటనే స్వామీజీ అని చెప్పేసి పిలిచిన తర్వాత స్వామీజీ లోపలికి వస్తాడు. ఏంట్రా ఈ స్వామీజీని తీసుకొచ్చావు అని చెప్పేసి అర్జున్ ప్రసాద్ అడుగుతుండగా, నాన్న ఇతను ఫేమస్, ఏ దొంగతనమైనా ఎలాంటి తప్పు చేసినా ఈయన కైకట్టుతో బయట పెడతాడట, ఈయన మంత్రదండంతో కూడా నిజాన్ని బయట పెడతానా. స్వామీజీ అసలు ఆ గాజులు దొంగతనం చేసింది ఎవరో ఒక్కసారి మీరు ఇక మీ మాయాజాలంతో నిజాన్ని బయట పెట్టండి అని చెప్పేసేసరికి అవంతిక వైపు కార్తిక్ వస్తాడు. ఇదేంటి అవంతిక, తేరగా గాజులు దొంగతనం చేశాం కానీ ఇప్పుడు ఏకంగా ఇక గౌతమ్ ఇలా చేశాడు, అదే అండి అదే నాకు అర్థం కావట్లేదు, ఏదో ఒకటి చెయ్యి అవంతిక, ఇప్పుడు అందులో మనం గనక దొరికిపోతే అప్పుడు మనందరినీ చీపుగా చూడడం కాకుండా మనని మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తారు, ఏదో ఒకటి చెయ్యి అని కార్తిక్ కంగారు పడుతూ అతిథి వైపు చూస్తూ ఉంటాడు. అసలు ఏంటిరా ఇలాంటి స్వామీజీ రావాలని నమ్మద్దు, డబ్బు కాశపడి ఎవరో ఒకరి మీద నిందలు వేస్తూ ఉంటారు, అంత మామూలైన స్వామీజీ కాదక్క, ఇతను పేరు పైన స్వామీజీ, ఈ స్వామీజీ రోడ్లు పట్టుకొని జాతకాలు చెప్పే స్వామీజీ కాదు, చాలా ఫేమ్ ఉన్న స్వామీజీ, ఇక ఎవరు దొంగతనం చేసిందో బయటపడతారు కదా, నీకెందుకు అంత భయం వేస్తుందక్క, అంటే ఇలాంటి వాళ్ళు డబ్బు కోసం అని చెప్పేసి వేరే వాళ్ళ మీద మంచి వాళ్ళ మీద కూడా నిందలు వేస్తారా, వాళ్ళకు చేతికి డబ్బు వచ్చింది ముఖ్యం అని అవంతిక అంటూ ఉంటుంది. అలా మేము డబ్బు తీసుకున్న వాళ్ళమైతే ఇలా కట్టుబొట్టలతో బయటికి వచ్చి ఎంతోమందిని మోసం చేసి ఇలాంటి బిల్డింగ్లు చాలా కట్టేవాళ్ళమమ్మ, నిజాయితీగా తప్పు చేయని మీద నిందలు వేసి ఇక వాళ్ళను బయటికి గెంటుస్తున్నారని తెలుసుకొని కనీసం వాళ్ళకు మేము న్యాయాన్ని నిజాయితీని నిరూపించడానికి
ఇంట్లో దుర్మార్గులను పెట్టుకొని మంచి వాళ్ళను బయటికి పంపిస్తున్నారని వాళ్ళను బయటికి పంపించడానికి ఇలా మా చేతులు కడుపులో దాచుకొని 10 ఇచ్చే రూపాయి కోసమని న్యాయంగా పోరాడతామమ్మా అని స్వామీజీ అంటాడు. వెంటనే స్వామీజీ మాటలకు అతని మాటలు విన్నావు కదా, సరే సరే స్వామీజీ అని చెప్పేసి వెంటనే అక్కడ ఒక సాప వేసిన తర్వాత అక్కడ కూర్చుంటాడు. ఇక్కడ మాత్రం వణికిపోతూ ఉంటారు భార్యాభర్తలు. ఇప్పుడు గనుక నిజం బయటపడితే ఆ తర్వాత మా చావు ఎదురు పడుతుందే. ఇక కార్తిక్ గడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రివల్వర్ తీసుకొచ్చి నా తలకి గురిపెట్టి నా తలను పుచ్చలు చేస్తాడు అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటాడు. స్వామీజీ తన మంత్రదండతోనో అంజనం వేస్తూ ఉంటాడు. ఆ అంజనం వేస్తుండగా అంజనంలో కాస్త ముఖవింద్వం కరెక్ట్గా కనిపించదు. అప్పుడు వెంటనే కనిపించరు స్వామీజీ, ఎవరు కనిపించారు అని చెప్పేసి భానుమతి అడుగుతూ ఉంటుంది. నాకు తెలుసు, దాదే ఫేస్ కనిపిస్తుంది, అదే దొంగతనం చేసింది కదా. లేదమ్మా, ఆడవాళ్ళు కనిపించట్లేదు, మగవాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు, కానీ మొహం స్పష్టంగా లేదు. ఇక ఒక్క గడియమ్మ అని చెప్పేసి మళ్ళీ ఒక్కసారి అంజనం వేసి ఆ శివయ్యను తలుచుకొని వెంటనే ఆ అంజనాన్ని తన మంత్రాలతో ఒక 10 నిమిషాలు అలా దండన చేసి ఇక అంజనం ఒక్కసారిగా మూత తీసి చూసరికి క్లారిటీగా ఫేస్ కనిపిస్తూ ఉంటుంది. కనిపించరు స్వామీజీ అని చెప్పేసి వెంటనే ఇక గౌతమ్కి ఆ ఫోటో చూపిస్తాడు ఆ అంజనంలో. వెంటనే అంజనంలో ఫోటో చూసి షాక్ అయిపోతాడు. ఇక్కడ మాత్రం కార్తిక్, నా ఫోటో కనిపించింది, నేనే దొంగతనం చేసిందని ఆ తర్వాత నన్ను ఎంతమంది చీకొట్టుకుంటారు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఎవర్రా, నేను చెప్పాను కదా, అదే దొంగతనం చేస్తుందని నాకు బాగా తెలుసు. ఇలాంటి దాన్ని నమ్మి మోసపోయి ఇలాంటి దాన్ని పెట్టుకున్నానే అని చెప్పేసి మనసులో బాధపడుతున్నావారా? ఇప్పటికైనా ఆలస్యం ఏం కాలేదు, వెంటనే దాన్ని బయటికి గెంటేరా అని భానుమతి అంటుంది. వెళ్ళాల్సింది మీరా కాదు బామా, వెళ్ళాల్సింది వేరే వాళ్ళు. ఏమంటున్నావురా? వెళ్ళాల్సింది వేరే వాళ్ళు బామా, నేను చెప్పేది నిజం. కావాలంటే ఆ స్వామీజీ అంజనంలో ఉన్న ఆ మొగ విందును చూపిస్తాడు అని విధంగా ఇదిగో అమ్మా దొంగతనం చేసిన వాళ్ళు అని కార్తిక్ ఫోటో చూపిస్తాడు. ఒక్కసారిగా ఫోటో చూసి ఏంటి కార్తిక్ దొంగతనం చేశాడా అని అవంతిక మాట మార్చి, కావాలని ఆ స్వామీజీతో కుంభక్కై నువ్వు నా భర్త మీద నింద వేస్తున్నావు కదరా, మీకు ఇంట్లో ఉండడం మేము ఇష్టం లేకుంటే చెప్పరా, వెళ్ళిపోతాం, ఎక్కడో గొయ్యో నొయ్యో చూసుకొని చచ్చిపోతాం. నేను అబద్ధం చెప్పట్లేదమ్మా, ఆ స్వామీజీ మీద ఒట్టు వేసి చెప్తున్నాను, ఇది నిజం, అతను గాజులు తీశాడు, ఇది సత్యం అని అనేసరికి నిజం చెప్పు కార్తిక్, నువ్వు దొంగతనం చేసావు కదా అని అర్జున్ ప్రసాద్ నిలదీస్తుండగా గుట్కలు వేస్తూ ఉంటాడు. మరి నిజాన్ని బయటపడ్డ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుందాం.